ओम शांति। ओम शांति। आप सभी को नया साल की मुबारक हो। మీ అందరికీ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు। समय के अनुसार बाबा मुरली द्वारा अपने कर्तव्य को स्पष्टीकरण देते हैं। సమయమనుసారముగా బాబా తన యొక్క కర్తవ్యాన్ని స్పష్టీకరణ చేస్తున్నారు। हम सभी जानते हैं भगवान आत्म स्वरूप में है। మనందరికీ తెలుసు పరమాత్ముడు ఆత్మస్వరూపములో ఉన్నారు। भगवान को कर्तव्य निभाना है तो उनको शरीर रूपी साधन जरूर चाहिए। పరమాత్ముడు తన కర్తవ్యాన్ని చేయాలి అంటే తప్పకుండా శరీరం అనే వస్త్రం కావలను। तो बाबा अपने ज्ञानी बच्चों का ही शरीर और मन को धारणा करके अपना कर्तव्य निभाते हैं। బాబా తన జ్ఞాని పిల్లల యొక్క దేహముని తీసుకొని వాళ్ళ మనస్సు ద్వారా ధారణ ద్వారా తన కర్తవ్యాన్ని చేస్తారు। भगवान को कहा जाता है त्रिकालदर्शी। భగవంతుడిని త్రికాలదర్శి అని అంటారు। माना बाबा को पास्ट भी मालूम है, वर्तमान भी मालूम है, भविष्य के बारे में भी बाबा जानते हैं। భూత భవిష్యత్తు వర్తమాన కాలములు బాబాకి తెలుసు। तो इस साल 2022 में बाबा क्या करने वाले हैं या बच्चों से बाबा क्या चाहते हैं, ये बाबा ने इस मुरली में कहा है। ఈ 2022 సంవత్సరంలో బాబా ఏమి చేయాలనుకుంటున్నారో పిల్లలు ఏమి చేయాలనుకుంటున్నారో ఇందులో వివరించారు। बच्चे कैसे रहना चाहिए बाबा के कर्तव्य के अनुसार, ये बाबा कह रहे हैं। పిల్లలు ఏ విధంగా ఉండాలి బాబా యొక్క కర్తవ్యానికి అనుసారముగా అనేది ఇందులో చెప్తున్నారు। ये मुरली है 31/12/1989। ఈ మురళి 31/12/1989 సంవత్సరానిది। इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క సారాంశము वाचा सेवा के साथ వాచా సేవతో పాటుగా मनसा सेवा को नेचुरल बनाओ। మనసా సేవని సహజముగా చేయండి। शुभ भावना संपन्न बनो। शुभ भावना संपन्नमुगा कंडी। तो इस साल में हमको वाचा सेवा भी करना है। ఈ సంవత్సరము మనము వాచా సేవ కూడా చేయాలి। वाचा सेवा के साथ साथ उस समय में भी मनसा सेवा करना है और वाचा सेवा के समय के बिना भी मनसा सेवा करना है। వాచా సేవ చేస్తున్నప్పుడు అదే సమయములో మనసా సేవ జరుగుతూ ఉండాలి, తర్వాత కూడా మనసా సేవ జరుగుతూ ఉండాలి। अभी क्वेश्चन, वाचा सेवा के समय पर मनसा सेवा कैसे करना है? వాచా సేవ చేస్తున్నప్పుడు మనసా సేవ ఎలా చేయాలి? तो मेरा अनुभव मैं आपको कहता हूँ। నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను। पहले हम ईश्वरीय ज्ञान में आए थे तो ज्ञान का विचार संस्कार रूप में रिकॉर्ड होता था। మొదట మేము ఈశ్వరీయ జ్ఞానములోకి వచ్చినప్పుడు ధ్యానము యొక్క సంస్కారము రికార్డ్ అయి ఉంటుంది। तो बाबा ने जो ज्ञान सुनाया है, मुरली का जो ज्ञान है, बड़े भाई बहनों का जो ज्ञान और अनुभव है, वो रिकॉर्ड होता था। బాబా మురళిలో ఏ జ్ఞానం అయితే చెప్పాడో, పెద్ద సోదరి సోదరుల యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి। तो किसी को ज्ञान सुनाना है, कोर्स सुनाना है, तो चित्र प्रदर्शनी में जाते थे, जो ऑलरेडी रिकॉर्डेड जो ज्ञान है ना, उसमें ही सेलेक्ट करके हम ज्ञान सुनाते थे। చిత్ర ప్రదర్శనకి వెళ్ళినప్పుడు ఎవరికైనా క్లాస్ చెప్పాలన్నప్పుడు మొదట ఏదైతే రికార్డ్ అయి ఉందో మన బుద్ధిలో ఆ జ్ఞానము, వాటిలో కొన్ని పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని వివరించడం జరిగేది।
सेवा करने के पहले बाबा को कहते थे बाबा आकर सेवा करो, उसके बाद बाबा को थैंक यू कहते थे, लेकिन नया कुछ फीलिंग नहीं होता था। जो ऑलरेडी सुना है, पढ़ा है, देखा है, उसी ज्ञान में से थोड़ा हम आगे वाले आत्माओं को देते थे। సేవ చేసే ముందు బాబాకు చెప్పేవాళ్ళము, సేవ జరిగిన తర్వాత కూడా బాబాకు చెప్పేవాళ్ళము. కానీ అందులో ఏదో కొత్తదనం అనిపించేది కాదు. విన్నది, వినిపించింది, దానిలో కొద్దిగా మేము ఎదుటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. उसके बाद जब अनुभव हुआ और थोड़ा कॉन्फिडेंस आ गया, धैर्य आ गया, उस समय वाचा का सेवा कैसा चला? దాని తర్వాత కొద్దిగా అనుభవం అయింది, ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పుడు ఎప్పుడైతే చెప్పటం మొదలు పెట్టామో దాని తర్వాత ఏం జరిగింది? उस समय ज्ञान सुनाने के समय पर भी ज्ञान का स्पष्टीकरण के लिए, ज्ञान का डेप्थ मीनिंग के लिए हम उस समय बाबा के साथ कनेक्ट होते थे। ఆ సమయములో జ్ఞానము యొక్క లోతుని అర్థం చేసుకోవటానికి, జ్ఞానము యొక్క గుహ్యగతిని అర్థం చేసుకోవటానికి అదే సమయంలో బాబాతో కనెక్ట్ కావటం అభ్యాసం చేశాము. उस समय बाबा ज्ञान का गुह्य राज बताते थे, बच्चे इसमें ये सीक्रेट है, ये एग्जाम्पल सुनाओ, ये अनुभव सुनाओ, ये कहानी सुनाओ। तो उस समय बाबा से अंदर से आता था, तब पता चलता था ये मेरा अनुभव नहीं है, कोई भाई बहनों का अनुभव नहीं है, ये मुरली का नहीं है, बाबा अंदर से ये सभी शक्ति ज्ञान दे रहे हैं। ఆ సమయంలో మాకు అనుభవం అయ్యేది, బాబా ఈ ఉదాహరణ చెప్పు, ఈ కథ చెప్పు, ఈ విధంగా అర్థం చేయించు అని చెప్పేవారు. అది అంతకుముందు విన్నది కాదు, అంతకుముందు మురళిలో చెప్పిన అర్థము కాదు. అలా గుహ్యమైన రహస్యాల్ని బాబా ఈ విధంగా విడమర్చి చెప్పేవారు. అప్పుడు నాకు అనుభవం అయ్యేది, ఇది నేను చెప్తున్నది కాదు, బాబా నాకు ఇలా చెప్పమని ఆదేశిస్తున్నాడు అని. तो पहले बाबा का ज्ञान सुनाते थे, మొదట్లో కూడా బాబా జ్ఞానం వినిపించాము. उस समय ज्ञान के डेप्थ के लिए बाबा के साथ कनेक्ट होते थे। ఆ సమయంలో బాబా యొక్క డెప్త్ సహాయం కోసము బాబాతో కనెక్షన్ పెట్టుకునే వాళ్ళము. इस मुरली में बाबा कहते हैं नेक्स्ट स्टेप, थर्ड स्टेप बाबा बता रहे हैं। ఇప్పుడు ఈ మురళిలో ఇంకా ముందు స్టెప్, థర్డ్ స్టెప్ బాబా ఇందులో చెప్తున్నారు. ज्ञान के साथ साथ ज्ञान का जो स्वरूप है, स्थिति है, अनुभव है, शक्ति है, विशेषता है, वो भी निराकार रूप में आपके साथ बाहर जाना चाहिए। జ్ఞానము యొక్క ఏదైతే స్వరూపం ఉన్నదో, నిగూఢత ఉన్నదో, స్థితి ఉన్నదో, అవన్నీ కూడా మీ ద్వారా ఎదుటి వాళ్ళకి వెళ్ళాలి. सिर्फ मेरे लिए मैं नहीं कह रहा हूं, नया साल के लिए आपको सेवा करना है तो इस नया विधि को अपनाना है। కొత్త సంవత్సరములో కొత్తగా సేవ చేయడానికి ఈ కొత్త విధిని అమలులోకి తీసుకురావాలి. क्योंकि दुनिया वाले नए चाहते हैं ना, ఎందుకంటే ప్రపంచం వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటారు. मोबाइल लेना है तो नया चाहिए, बाइक चाहिए तो नया मॉडल चाहिए, और फ्रिज चाहिए तो नया मॉडल चाहिए, कपड़ा के लिए नया मॉडल चाहिए, गहने के लिए नया चाहिए। तो इसमें भी बाबा कुछ नया चाहते हैं। ఏ వస్తువు కొనుక్కోవాలన్నా కొత్తది కొనుక్కోవాలని ఆలోచిస్తారు. అదే విధంగా జ్ఞానములో కూడా బాబా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. क्योंकि इस साल में बाप और बच्चे दोनों नया युग का स्थापन करने वाले हैं। ఎందుకంటే ఈ సంవత్సరములో బాబా పిల్లలు కలిసి కొత్త యుగాన్ని స్థాపన చేస్తున్నారు. तो आज नव विश्व निर्माता, ఈ రోజు నవ విశ్వ నిర్మాత, विश्व के बाप, విశ్వము యొక్క తండ్రి अपने समीप साथी नव निर्माण करता बच्चों को देख रहे हैं। తన సమీప తోడుగా ఉండే నవ నిర్మాత పిల్లల్ని చూస్తున్నారు. कलयुग से सतयुग का नव निर्माण करना है। కలియుగము నుండి సత్యయుగము యొక్క నవ నిర్మాణము చేసే పిల్లల్ని तो बाबा इस मुरली नया साल के लिए सुना रहे हैं।
బాబా ఈ మురళిని కొత్త సంవత్సరం కోసం వినిపిస్తున్నారు. दुनिया वाल के लिए साल में एक दिन नया है, न्यू ईयर। ప్రపంచం వారి కోసము సంవత్సరములో ఒక్కరోజు కొత్త సంవత్సరము. आपके लिए हर घड़ी, हर सेकंड, हर कर्म का फल नया होना चाहिए। మీ కోసము ప్రతి ఘడియ, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ కొత్తదిగా ఉండాలి. वो कैसे? అది ఎలా? तो बाबा कहते हैं नवनिर्माण के लिए आप नजदीक के संबंधी हो, नियरेस्ट। बाबा का पीएम, पर्सनल असिस्टेंट। నవ నిర్మాణం కోసం మీరంతా కూడా నాకు దగ్గరగా ఉన్న సంబంధికులు. जैसे आत्मा के बाजू में मन रहता है नजदीक में, उसके बाद तन रहता है, उसके बाद धन रहता है, उसके बाद जन रहता है, तो वो थोड़ा डिस्टेंस में रहते हैं। लेकिन आत्मा के बाजू में क्या रहता है? मन नजदीक में रहता है ना। मन के बिना आत्मा कुछ भी नहीं कर सकती है। वैसे विश्व नव निर्माण में आप बाबा के नजदीक के साथी हो। ఏ విధంగా అయితే ఆత్మకి మనసు చాలా దగ్గరగా ఉంటుందో అదే విధముగా విశ్వ నవనిర్మాణ కార్యక్రమంలో కూడా బాప్దాదాకి మనము అత్యంత సమీపముగా ఉన్న ఆత్మలము. बाप दादा को नवनिर्माण के लिए प्रकृति भी साथ देती है। బాప్దాదాకి నవనిర్మాణము కొరకు ప్రకృతి కూడా సహయోగం చేస్తుంది. अब नया नया वैज्ञानिक भी वहाँ पुष्पक विमान रेडी करने में और बिल्डिंग बनाने में बाबा को सहयोग देते हैं। అదే విధముగా కొత్త కొత్త వైజ్ఞానికులు కూడా పుష్పక విమానాలు తయారు చేయడానికి, మంచి మంచి భవనాలు కట్టడానికి వాళ్ళు కూడా సహయోగం చేస్తారు. लेकिन आप बाबा के नियरेस्ट, डियरेस्ट एंड हाईएस्ट सदा समीप के साथी हो। మీరు బాబాకి చాలా దగ్గరగా ఉండే ఉన్నతమైన ప్రియమైన తోడుండే పిల్లలు. ठीक है, बाबा कहते हैं आपको एक सेकंड नया होना चाहिए। కాబట్టి మీ ప్రతి సెకను కొత్తదిగా ఉండాలి. नया साल, కొత్త సంవత్సరము, नया जीवन, కొత్త జీవితము, नया युग। కొత్త యుగము. वो कैसे? అది ఎలా? तो बाबा ने कहा बच्चे आपके पास दो ऑप्शन है। బాబా చెప్తున్నారు, పిల్లలు మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. एक पुरानी दुनिया, एक नया दुनिया। ఒకటి పాత ప్రపంచము, రెండోది కొత్త ప్రపంచము. दुनिया की पुराने दुनिया में हाहाकार चल रहा है, कोरोना, ओमिक्रॉन, लॉकडाउन, टेंशन, ये सभी चल रहा है। పాత ప్రపంచములో ఆహాకారాలు జరుగుతున్నాయి. కరోనా, ఒమిక్రాను, లాక్డౌను, రకరకాల గొడవలు, టెన్షన్ తో ఉన్నారు. नए दुनिया में क्या चल रहा है? మరి కొత్త ప్రపంచంలో ఏం నడుస్తుంది? उड़ती कला चल रहा है और खुशी चल रही है, आनंद चल रहा है, शक्तियां चल रहा है, नया नया अनुभव चल रहा है। ఎగిరే కళ నడుస్తుంది, సంతోషం నడుస్తుంది, ఆనందం నడుస్తుంది, కొత్త కొత్త అనుభవాలు నడుస్తున్నాయి. ये दोनों का अनुभव आपके साथ में है। ఈ రెంటి యొక్క అనుభవము మీ దగ్గరగా ఉన్నది. नया युग संगम युग है, पुराना युग कलयुग है। కొత్త యుగము సంగమ యుగము, పాత యుగము కలియుగము. तो आप डिसाइड कीजिएगा आप कहाँ जाना है। మీకు మీరే నిర్ణయించుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని. आत्मा की एक साइड में परमात्मा है, दूसरा साइड में शरीर और दुनिया है। ఆత్మకు ఒకవైపు పరమాత్ముడు ఉన్నారు, రెండో వైపు ఈ శరీరము, ఈ పాత ప్రపంచం అంతా ఉంది. शरीर और पुरानी दुनिया की तरफ अपने मन को रखेंगे तो आपका मन हाहाकार में आ जाएगा और नया नहीं होगा, पुराना होगा, क्योंकि मट्ठी लग जाएगा। ఈ శరీరం వైపు, శారీరక ప్రపంచం వైపు మనసును ఉంచినట్లయితే మీరు ఆహాకారాలు చేస్తారు, మట్టి అంటుకుంటుంది. और भगवान की तरफ रखेंगे तो हर सेकंड मन में परिवर्तन होता है। क्लीन होने के कारण, शक्ति फ्लो होने के कारण, विशेषता बाबा सेवा के लिए आपके द्वारा फ्लो करने के कारण आपको एवरी सेकंड नया 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 अनुभव होता है। మనసుని పరమాత్ముడి వైపు ఉంచినట్లయితే మనసు శుద్ధి అవుతూ శక్తిశాలిగా అవుతూ ప్రతి సెకను, ప్రతి కర్మ మీకు కొత్తదనం అనుభవం అవుతూ ఉంటుంది.
जो अनुभव होता है वही वाइब्रेशन दुनिया के तरफ फ्लो होता है। ఏదైతే మనం అనుభవిస్తున్నామో అదే వైబ్రేషన్ లాగా మారి ప్రపంచం వైపు వెళ్తుంది. अभी आपने पुरानी दुनिया की तरफ अटेंशन रखा, वहां तो पंच विकार है। మన మనసుని పాత ప్రపంచం వైపు ఉంచినట్లయితే పాత ప్రపంచంలో 5 వికారాలు ఉన్నాయి. तो आपके द्वारा पंच विकार फ्लो होता है అప్పుడు మన ద్వారా ఆ 5 వికారాలే ప్రపంచానికి వ్యాపిస్తాయి. और उसके साथ उसका प्रभाव आत्मा के ऊपर, मन के ऊपर भी पड़ जाता है। దాని ప్రభావము మన ఆత్మ మీద మనసు మీద కూడా పడుతుంది. इसको नया नहीं कहते हैं, उसको पुराना कहते हैं। దాన్ని కొత్తది అని అనరు, దాన్ని పాతది అని అంటారు. अभी आपने तन की तरफ अटेंशन रखा, समझ लो आप पुराने साल में चले गए, पीछे चले गए। ఒకవేళ మనం దేహం మీద మనసుని పెట్టినట్లయితే ఇది కూడా పాత ప్రపంచంలోకి వెళ్ళినట్లే. इसीलिए देह की तरफ अटेंशन रखेंगे, दुख, दर्द, नेगेटिव थॉट्स और टेंशन ज्यादा बढ़ता ही जाएगा। అందుకని దేహం వైపు మన మనసుని పెట్టినట్లయితే టెన్షను, దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉంటుంది. और परमात्मा के प्रति अटेंशन रखेंगे, जो नया अनुभव आपको हो रहा है वो दुनिया की तरफ जाएगा, उसका फलस्वरूप नया युग स्थापन होता ही जाएगा। మనం పరమాత్ముడి పైన మనసు పెట్టినట్లయితే కొత్త అనుభూతులు ఏవైతే చేసుకుంటూ ఉంటామో ఆ అనుభవాలే ప్రపంచానికి వెళ్తూ ఉంటాయి. దానితోటి కొత్త విశ్వం యొక్క నవనిర్మాణం జరుగుతుంది. तो जप कीजिएगा, हर कर्म में आपको नया 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 योगिक आंतरिक मानसिक अनुभव हो रहा है क्या? కావున చెక్ చేసుకోవాలి, ప్రతి కర్మలో మనకు అలౌకిక యోగము యొక్క ఆంతరిక అనుభవాలు జరుగుతున్నాయా జరగటం లేదా అని. वो एवरी सेकंड चेंज होना चाहिए। ఆ అనుభవాలు కూడా ప్రతి సెకండ్ మారుతూ ఉండాలి. नया मन ऐसा नहीं है, बाबा ये साल हम नया बिल्डिंग में जा रहे हैं, नया मोबाइल लिया है, नया कार लिया है, नया साल के लिए नए कपड़े लिए हैं, ये नया नहीं कह रहे हैं बाबा। కొత్తదనము అంటే బాబా మేము ఈ సంవత్సరం కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం, కొత్త కారు కొనుక్కున్నాం, కొత్త మొబైల్ కొనుక్కున్నాము, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాము, ఈ కొత్తదనం కాదు బాబా అడిగేది. लेकिन योगिक स्थिति में नया अनुभव होना चाहिए। యోగిక స్థితిలో కొత్త కొత్త అనుభూతులు జరగాలి. क्योंकि ఎందుకనగా बाबा के साथ आप भी नया दुनिया बनाने में निमित्त हो। బాబాతో పాటుగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటంలో మీరు కూడా నిమిత్తముగా ఉన్నారు. दुनिया में जो पुराने चीज है ना, वो शो केस में रखते हैं देखने के लिए। ప్రపంచములో ఏవైతే పాత వస్తువులు ఉన్నాయో వాటిని షోకేసులో పెడతారు. और नया चीज को यूज करते हैं। కొత్త వస్తువును ఉపయోగించుకుంటారు. पुराने चीज को यूज करेंगे तो बीच बीच में खराब हो जाएगा। పాత వస్తువును ఉపయోగిస్తున్నట్లయితే మధ్య మధ్యలో పాడైపోతాయి. अभी आप डिसाइड कीजिएगा आपको नया चाहिए कि पुराना चाहिए। మరి ఇప్పుడు మీకు మీరు నిర్ణయించుకోండి, మీకు కొత్త వస్తువు కావాలా పాత వస్తువు కావాలా అని. तो कोई अपना कपड़ा लेने के लिए जाते हैं शॉप में, तो वो क्या करते हैं? ఎవరైనా బట్టలు కొనుక్కోవటానికి షాప్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? अपने लिए लेते हैं, अपनी पत्नी के लिए लेते हैं, अपने बच्चों के लिए लेते हैं, भाई बहनों के लिए लेते हैं, माता पिता के लिए लेते हैं, नहीं तो कोई गरीब लोगों को दान करने के लिए लेते हैं। ऐसे बहुत सारे लोगों के लिए नया कपड़ा खरीदते हैं। మనం షాప్ కి వెళ్ళినప్పుడు బట్టలు కొనడానికి మన కోసము తీసుకుంటాము, తల్లిదండ్రుల కోసము తీసుకుంటాము, భార్య పిల్లల కోసం తీసుకుంటాము, అన్నదమ్ముల కోసము తీసుకుంటాము. అలా కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా దానం ఇవ్వడానికైనా సరే కొత్త వస్త్రాలని కొంటాము. तो ऐसे ही बाबा हमको ये बात समझा रहे हैं, అదే విధంగా బాబా మనకి ఈ విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. बच्चे एक दिन में हैप्पी न्यू ईयर 2022 कहने से आपका बात खत्म नहीं होता है। సంవత్సరములో ఒక్కరోజు న్యూ ఇయర్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన జీవితం ఏమీ కాదు. और केक कट करने से, दिया जलाने से, मैसेज भेजने से आपका न्यू ईयर सेलिब्रेशन नहीं होगा। దీపాలు వెలిగించినంత మాత్రాన, కేక్ కట్ చేసినంత మాత్రాన, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు పంపించినంత మాత్రాన మనకు కొత్త సంవత్సరం కాదు.
वो लौकिक दुनिया वालों के लिए सेलिब्रेशन है। అది ప్రపంచం వాళ్ళ యొక్క పండగ। तो हमारा नहीं सेलिब्रेशन क्या है? మరి మన యొక్క అలౌకిక ప్రపంచం యొక్క సెలబ్రేషన్ ఉత్సవం ఏమిటి? नया साल, नया जीवन, नया युग सेलिब्रेशन करना है तो हर साल में हर सेकंड सेलिब्रेशन करना है। కొత్త జీవితములో కొత్త సంవత్సరములో ప్రతి సెకండ్ కొత్తదనాన్ని అనుభూతి చేసుకుంటూ ఉండాలి। और अपने वालों को गिफ्ट देना चाहिए। नए साल में क्या करते हैं? और माना शुभाकांक्षालु माना कहने के साथ साथ गिफ्ट भी तो देते हैं ना। కొత్త సంవత్సరములో శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి బహుమతులు కూడా ఇస్తారు కదా। किनको देना चाहिए? ఎవరికి ఇస్తారు? अपने लिए देना है। మన కోసము ఇచ్చుకోవాలి। विश्व सेवा के लिए देना है। విశ్వ సేవ కోసం ఇవ్వాలి। अपने समीप साथियों के लिए देना है। మన తోడుండే వారికి ఇవ్వాలి। माना जो कर्मेंद्रिय है, माना जन है, रिश्तेदार है, लौकिक अलौकिक परिवार है, उन लोगों के लिए देना है। లౌకిక అలౌకిక పరివారానికి కూడా ఇవ్వాలి। प्रकृति के लिए देना है। ప్రకృతి కోసం కూడా ఇవ్వాలి। दूर में रहने वाले परिवार वालों के लिए भी देना है। मैंने बेंगलोर वाले जो बैठे हैं, हैदराबाद वालों को, पिडीगुरल्ला वालों को और వైజాగ్ वालों के लिए भी देना चाहिए। దూరంగా ఉన్న పరివారం వాళ్ళకు కూడా ఇవ్వాలి। कैसे देना है? कुरियर द्वारा भेजना है क्या? ఎలా ఇవ్వాలి? కొరియర్ ద్వారా పంపిస్తామా? तो बाबा कहते हैं शुभ भावना शुभ कामना द्वारा, శుభ భావన శుభ కామన ద్వారా राजयोग में जो आपको नया अनुभव होता है, రాజయోగములో మీకు ఏదైతే కొత్త అనుభవాలు అవుతున్నాయో वो अनुभव इन सारे लोगों को जाकर पहुंचना चाहिए। ఈ అనుభవం మొత్తం వీళ్ళందరికీ చేరుకోవాలి। जैसे कि आपके घर में नया आम का फल आया है तो आप क्या करते हो? ఏ విధంగా అయితే మీ ఇంట్లో మామిడి చెట్టుకి కొత్త ఫలం కాసింది, అప్పుడు ఏం చేస్తాము? बाबा के घर में लेकर जाना है, बाबा को भोग रखना है, गुरुवार रखना है और सारे परिवार को देना है। तो कितना अच्छा संकल्प रहता है। బాబా ఇంటికి తీసుకెళ్ళాలి, బాబాకు భోగి పెట్టాలి, వీటిని కోసి మరలా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలి అని ఎంతో శుభభావనతో ఉంటాం। वैसे हर रोज नया नया योगिक इम्प्रूव्ड स्टेज को आपको अनुभव करना है और हर दिन हर सेकंड इन सभी लोगों को ये नया टेस्ट, नया भोजन क्या करना है, देने में निमित्त बनना है। అదే విధముగా కొత్త సంవత్సరములో కూడా కొత్త కొత్త అనుభవాలు చేసుకుంటూ ప్రతి సెకండ్ ఈ కొత్త అనుభూతుల్ని అనుభవాల్ని వీళ్ళందరికీ పంచిపెట్టాలి అనే శుభ భావన శుభ కామనతో ఉండాలి। एवरी सेकंड इम्प्रूव्ड वर्जन, नीचे नहीं आना चाहिए। ప్రతి సెకండ్ వృద్ధి జరిగేది ఉండాలి, అంతేకాని మరలా కిందకి దిగిపోకూడదు। अमृत वेले जो योग किया उससे भी नुमा शाम अच्छा है, नुमा शाम में जो योग किया उससे भी गुड नाइट योग अच्छा है, गुड नाइट में जो योग किया उससे भी नेक्स्ट अमृत वेले और भी अच्छा है। जब नेक्स्ट वेले अमृत वेले से भी कर्म योग में जाएंगे तो और भी अच्छा है। नीचे नहीं आना चाहिए, इम्प्रूव वर्जन में जाना चाहिए। ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మన స్థితి వృద్ధి చెందుతూ ఉండాలి, కానీ క్షీణించకూడదు। అమృత వేళ యోగం చేశాము, దానికంటే మరలా ఉదయం పూట యోగం ఇంకా మంచిగా ఉండాలి, దాని తర్వాత కర్మయోగంలో ఇంకా మంచిగా ఉండాలి, దాని తర్వాత సాయంత్రం యోగంలో ఇంకా మంచిగా ఉండాలి, రాత్రి కూడా పడుకునేటప్పుడు యోగంలో ఇంకా మంచిగా ఉండాలి, మరలా ఉదయం లేవగానే ఇంకా మంచిగా యోగం చేయాలి। तो ऐसे सदा अपने मन को परमात्मा के साथ कनेक्शन में रखना है। बीच बीच में लौकिक की तरफ लेके जाएंगे तो क्या होगा, मन भारी हो जाएगा, टेंशन आ जाएगा, तो आपको नया नहीं आता है और पुरुषार्थ में खुशी नहीं होता है। ఆ విధంగా మనసుని ఎప్పుడూ కూడా పరమాత్ముడి వైపు ఉంచాలి। లౌకికం వైపుకు మనసును తీసుకొచ్చాము అంటే అది బరువెక్కుతుంది, టెన్షన్ పడుతుంది, దాంతో సంతోషం ఉండదు, దుఃఖం యొక్క అనుభవం అవుతుంది। तो इस समय बाप दादा इस साल ये पाठ करना चाहते हैं। బాప్ దాదా ఈ సంవత్సరము ఈ పాత్రను చేయించాలనుకుంటున్నారు। ये बाबा का जिम्मेवारी है। ఇది బాబా యొక్క బాధ్యత। करावनहार बाबा है, आप निमित्त हो। చేసి చేయించేవారు బాబా, పిల్లలు కేవలం నిమిత్తులు మాత్రమే। तो बाबा दुनिया को नया नया देना चाहते हैं। బాబా ప్రపంచానికి కొత్తది కొత్తది ఇవ్వాలనుకుంటున్నారు। अभी आप बताइए अपने बच्चों को अच्छा कॉलेज में एडमिशन करना चाहते हैं कि पुराना कॉलेज में एडमिशन करना चाहते हैं?
మరి మీరు చెప్పండి, మీ పిల్లలకి కొత్త కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాలనుకుంటారా, పాత కాలేజీలో ఇప్పించాలనుకుంటారా? आपके घर में नया टीवी चाहिए कि ओल्ड मॉडल चाहिए? మీ ఇంట్లో కొత్త టీవీ కావాలనుకుంటారా, పాత మోడల్ ఓల్డ్ టీవీ కావాలనుకుంటారా? तन के लिए नया चाहिए, तन के శరీ- रिश्तेदार के लिए नया चाहिए, तो आत्मा के लिए भी तो नया चाहिए ना। శరీరం కోసం అయితే కొత్తది కావాలి, శరీరం యొక్క సంబంధికులకైతే కొత్తది కావాలి. అదే విధంగా మరి ఆత్మ కోసం కూడా కొత్తది కావాలి కదా. याद रखिएगा, आप नया युग स्थापन करने वाले हो, पुराना नहीं। तो हर सेकंड वहां कुछ नया होना चाहिए ना। మనము కొత్త యుగాన్ని స్థాపన చేసేవారం, పాత యుగాన్ని కాదు. కాబట్టి ప్రతి సెకండ్ కొత్తగా ఉండాలి. नया जीवन माना क्या है? न्यू, विशेषता, इम्प्रूव्ड, गेन, प्रॉफिट होना चाहिए। కొత్త జీవితము అంటే కొత్తగా ఉండాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, లాభం ఉండాలి. तो ये कैसे होगा? అది ఎలా అవుతుంది? तो बाबा पूछते हैं, बच्चे मैंने 2 साल पहले ही कहा था कुछ नवीनता को धारणा करो। బాబా అంటున్నారు, పిల్లలు మీకు 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, ఏదైనా కొత్తదనాన్ని తీసుకురండి అని. मनसा में, वाणी में, कर्म में क्या नवीनता लाई है, बाबा पूछ रहे हैं। మనసుతోటి, మాటలతోటి, కర్మలతోటి ఏ కొత్తదనాన్ని తీసుకొచ్చారు? तो बच्चे कहते हैं, बाबा हम पहले से भी ज्यादा व्हाइट कपड़े पहन रहे हैं, इसमें थोड़ा नवीनता आई। పిల్లలు అంటున్నారు, బాబా అంతకు ముందు కంటే ఇప్పుడు మంచి తెల్లటి బట్టలు వేసుకుంటున్నాం బాబా అన్నారు. पहले हम बैड्ज नहीं पहनते थे, आज थोड़ा बैड्ज पहन रही हैं, ये थोड़ा नवीनता आया है। అంతకు ముందు మేము బ్యాడ్జ్ పెట్టుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు కొద్దిగా బ్యాడ్జ్ పెట్టుకుంటున్నాము, ఈ కొత్తదనాన్ని తీసుకొచ్చాము అంటున్నారు. बाबा कहते ये नवीनता तन के लिए मैंने नहीं पूछा है। బాబా అంటారు, నేను మీ శరీరం యొక్క కొత్తదనాన్ని గురించి అడగటం లేదు. 1-2 साल पहले आपका योग क्या था, योग का विधि विधान क्या था, अनुभव क्या था, स्थिति क्या था, और आज क्या है, वो चेक करो। 2 సంవత్సరాల క్రితం మీ యోగం ఎలా ఉంది, యోగం యొక్క స్థితి ఎలా ఉంది, యోగం యొక్క అనుభూతి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని చెక్ చేసుకోండి. तो नवीनता माना हर सेकंड मन में, स्थिति में, अनुभव में परिवर्तन, उड़ती అనగా మనసులో పరివర్తన, ప్రతి సెకండు ఎగిరే కళ యొక్క అనుభూతి చేసుకోవటము. क्योंकि जितना आप अपने मन को बाबा के साथ में रखते हो, मन उतना क्लीन होता है। ఎంతగా మన మనసుని బాబా తోడుగా ఉంచినట్లయితే మనసు అంత క్లీన్ గా అయిపోతుంటుంది. और बाबा नया नया शक्ति को, विशेषता को मनसा द्वारा फ्लो करता ही रहता है, उसके कारण आपको नया नया अनुभव होता है। బాబా మన మనసులోకి కొత్త కొత్త ఆలోచనల్ని, కొత్త కొత్త అనుభవాలను నింపుతూ ఉంటాడు. దానితోటి మనకు కొత్తదనం అనుభవం అవుతూ ఉంటుంది. तो बाबा कहते हैं जो आपका हिसाब किताब है ना, उड़ती कला के रूप में, एरोप्लेन के रूप में आराम से नीचे का है ना, हिसाब किताब आराम से पास होता ही रहता है, उसका असर आपके ऊपर नहीं आएगा। ఎగిరే కళ్ళలో ఉన్నట్లయితే మన యొక్క పాత స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అడ్డుపడవు, ఎందుకంటే అవి కిందనే ఉంటాయి, వాటి పైన మనం వెళ్తూ ఉంటాము. क्योंकि उसके साथ हमको पार करना ही है, लेकिन वो नीचे रह जाएगा, हम ऊपर उड़ते जाएंगे, वो हमको दिखाई भी नहीं देगा, हिसाब किताब क्लियर हो जाएगा, सेटलमेंट हो जाएगा। ఆ పాత లెక్క ఖాతా అంతా కిందనే ఉంటుంది, మనం పైకి వెళ్ళిపోతాము, అవి మనల్ని ఆపలేవు. तो ये उड़ती कला की स्थिति में हम पहुंचेंगे कैसे? మరి ఈ ఎగిరే కళ యొక్క స్థితికి మనం ఎలా వెళ్ళగలుగుతాము? हर समय हर आत्मा के प्रति स्वतः ही शुभ भावना और शुभ कामना के शुद्ध वाइब्रेशन अपने को दूसरों को अनुभव हो। ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన మన మీ మనసులో మీకు అనుభూతి జరగాలి, ఇతరులకు కూడా అనుభూతి జరగాలి. अनुभव होना है तो आइटम प्रोडक्शन होना चाहिए। మరి అనుభూతి జరగాలి అంటే ఆ వస్తువు ప్రొడ్యూస్ కావాలి, ఉత్పత్తి కావాలి. याद रखिएगा, हर आत्मा के प्रति, గుర్తుంచుకోండి, ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. ठीक है, शरीर के लिए नहीं, आत्मा के लिए। శరీరము కోసము కాదు, ఆత్మ కోసము. कभी कभी हम क्या करते हैं ना, जिसके साथ हमारा झगड़ा हुआ है उसके साथ झगड़ा करते ही रहते हैं, ऐसा नहीं, उनके वो आत्मा के साथ भी शुभ भावना रखना है। మనము ఏం చేస్తామంటే ఎవరితోటైతే మనకు తగాద జరిగిందో వాళ్ళని
అదే దృష్టితో చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళ పట్ల కూడా మనం శుభభావన ఉంచుకోవాలి. ठीक है। ऐसे उन लोगों को वो निराकार आत्मिक शक्ति का अनुभव होना चाहिए। వాళ్ళకి నిరాకారి ఆత్మ యొక్క శక్తి అనుభూతి జరగాలి. इससे आपको उन आत्माओं का, परमात्मा का दुआ का अनुभव होगा। అప్పుడు వాళ్ళ నుండి పరమాత్ముడి నుండి ఆశీర్వాదాల యొక్క అనుభూతి మీకు జరుగుతుంది. बाबा हम तो ये कर रहे हैं करके बाबा बच्चे बता रहे हैं बाबा को। పిల్లలు అంటారు, బాబా మేము ఇది చేస్తున్నాము అంటారు. बाबा कहते हैं बच्चे सिर्फ ये काम आप नहीं कर रहे हो, मुख से सिर्फ ज्ञान सुना रहे हो, आत्मा है, मन है, बुद्धि है, ऐसे ज्ञान सुना रहे हो, लेकिन शक्ति का फ्लो जितना परसेंटेज में होना चाहिए वो नहीं जा रहा है। బాబా అంటున్నారు, పిల్లలు మీరు నోటితో జ్ఞానం అయితే ఇస్తున్నారు కానీ మీ ద్వారా శక్తి అవతల వాళ్ళకి వెళ్ళటం లేదు. सेवा करने का इच्छा है, సేవ చేయాలని కోరికైతే ఉంది, बिजी रहते हो, బిజీగా కూడా ఉంటున్నారు, सदा बाबा के साथ बात करते रहते हो, సదా బాబాతో మాట్లాడుతూ కూడా ఉన్నారు, मुरली पढ़ते रहते हो, మురళి చదువుతూ కూడా ఉన్నారు, क्लास सुनते रहते हो, క్లాస్ వింటూ కూడా ఉన్నారు, और किसी को प्रोग्राम माना क्लास भी करते हो, ఇతరుల క్లాస్ కూడా చేస్తున్నారు, नेशनल इंटरनेशनल प्रोग्राम बनाते हो, నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా తయారు చేస్తున్నారు, और यूट्यूब में रिकॉर्ड करके भेजते भी हो। యూట్యూబ్ లో రికార్డ్ చేసి కూడా పంపిస్తున్నారు. ये तो अच्छा है, ఇదంతా బాగుంది. ब्यूजी करने का जो विधि है बहुत अच्छा है। బిజీగా ఉండే విధి ఏదైతే నేర్చుకున్నారో అది చాలా బాగుంది. वाचा सेवा में ब्यूजी हो, मनसा सेवा में माइनॉरिटी में हो। ये बाबा का रिजल्ट है, मेरा नहीं है। వాచా సేవలో మెజారిటీ ఉన్నారు, మనసా సేవలో మైనారిటీగా ఉన్నారు. बाबा से बात करना भी वाचा सेवा ही है। బాబాతో మాట్లాడటం కూడా వాచా సేవయే. बाबा के साथ रोना भी वाचा सेवा ही है। బాబాతో ఎడవటం కూడా వాచా సేవయే. बाबा के साथ झगड़ा करना भी वाचा सेवा ही है। బాబాతో గొడవ పట్టడం కూడా వాచా సేవయే. बाबा के साथ कंप्लेंट करना भी वाचा सेवा ही है। బాబాకి ఫిర్యాదులు చేయటం కూడా వాచా సేవయే. ये वाचा को थोड़ा बाजू में रखकर, मन को शांत रखकर शक्ति को क्या करो, फ्लो करना है। ఈ మాటలన్నిటిని కొద్దిసేపు పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఉండి శక్తిని వ్యాపింప చేయండి. ये करने से हमको क्या मिलता है, बच्चे पूछते हैं। ఇది చేస్తే మాకేమి లభిస్తుంది బాబా అంటారు. बच्चों का कंप्लेंट है, बाबा हम कितना किसी लोगों को ज्ञान सुनाए ना, वो सुनता ही नहीं है, उनको समझ में नहीं आते हैं, बाबा के बच्चे बनते ही नहीं हैं, और हमारा हिसाब किताब चुकता ही नहीं होता है, तो क्या करें। इन बच्चों का कंप्लेंट है। పిల్లలు ఫిర్యాదు చేస్తారు, బాబా ఎంతో మంది జ్ఞానం చెప్తున్నాము, వాళ్ళు అసలు వింటం లేదు, ఎవరు బాబా పిల్లగా తయారు కావటం లేదు, వాళ్ళకేమీ అర్థం కావటం లేదు, అనుభవం కావటం లేదు అంటారు. तो बाबा कहते बच्चे, आपके ईश्वरीय विश्वविद्यालय में भी, बाहर की दुनिया में भी वाचा सेवा करने में बहुत नामी ग्रामी बच्चे हैं। బాబా అంటారు, పిల్లలు మీ ఈశ్వర విశ్వవిద్యాలయంతో పాటుగా బయట ప్రపంచంలో కూడా అనేక మంది వాచా సేవ చేసేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. आप वैसा ही सेवा करेंगे, वो करेंगे बहुत अच्छा है, भगवान आपको भला करे, आशीर्वाद करे, इतना वो कहेंगे। మీరు అదే విధంగా సేవ చేసినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, చాలా బాగుంది, మీకు మంచి జరుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతారంతే. लेकिन కానీ वाचा के साथ साथ మాటలతో పాటుగా परमात्मा का शक्ति का, स्थिति का अनुभव भी आप फ्लो करेंगे, तब उनको पता चलेगा ये सेवा नहीं कर रहे हैं, परमात्मा भी कर रहे हैं, इसलिए वो शक्ति का भी अनुभव हमें हो रहा है। వాళ్ళకి పరమాత్ముడి యొక్క శక్తి అనుభవం కావాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు కాదు సేవ చేస్తున్నది, ఇక్కడ ఏదో పరమాత్ముడి యొక్క దివ్య శక్తి వీళ్ళతో ఈ పని చేయిస్తుంది, ఆ పరమాత్ముడి యొక్క దివ్య శక్తి పనిచేస్తుందని అనుభూతి పొందుతారు. अभी आप लोग पूछते हैं, नहीं भाई जी, आप बाबा ने तो आपको निमित्त बनाया है वाचा सेवा के लिए, आप तो करेंगे, तो हम लोग क्या करें, हमारा कोई सुनते ही नहीं है, हमारे आगे कोई आते नहीं है, हम वाचा सेवा कैसे करें।
కొంతమంది పిల్లలు అడుగుతారు, అన్నయ్య గారు మరి మీరైతే వాచా సేవ చేస్తున్నారు, బాబా మిమ్మల్ని నిమిత్తంగా పెట్టారు కాబట్టి మరి మేమందరం ఏమి సేవ చేయాలి, మాకు ఏ సేవ లేదు కదా అంటారు. नहीं तो आप क्या काम कीजिएगा, कल से हमको माइक के आगे रखिएगा और कैमरा के आगे रखिएगा, हम वाचा सेवा करेंगे, आप चुपचाप बैठिए, क्योंकि आपको करने, बाबा को करने, बाबा ने करने के लिए बताया ना, तो हम करेंगे, आप चुप बैठिएगा। లేకపోతే మీరేమంటారంటే, అన్నయ్య గారు రేపటి నుంచి మీరు మెదలకుండా కూర్చోండి, కెమెరా ఎదురుగా మేము క్లాస్ చెప్తాము అంటారు. ठीक है, क्योंकि हमारा भाग्य भी तो बनाना है। ఎందుకంటే మరి మా భాగ్యం కూడా తయారు కావాలి కదా అన్నయ్య అంటారు. तो बाबा कहते हैं वाचा सेवा ऐसा नहीं है कि सिर्फ ज्ञान सुनाना ही वाचा सेवा, ऐसा नहीं है। అందుకనే బాబా క్లియర్ గా చెప్తున్నారు, కేవలం జ్ఞానం చెప్పటం ఒక్కటే వాచా సేవ కానే కాదు. मेरा पति को बाबा ईश्वरीय ज्ञान दो, ये भी वाचा ही है ना। भले आपने मुख से नहीं बताया, माइक द्वारा नहीं बताए, लेकिन मन के मुख द्वारा उनके प्रति शुभ संकल्प किया ना, शुभ भावना किया ना, वो भी वाचा सेवा ही है। మనస్తోటి నా భర్తకి జ్ఞానం ఇవ్వండి అని మీరు అడిగినా సరే, అది మనసు ద్వారా జరిగే వాచా సేవయే. लेकिन आज కానీ संकल्प कर रहे हो, उसके साथ साथ अपने पति के प्रति भगवान का शक्ति को फ्लो नहीं कर रहे हो, इसलिए उनमें परिवर्तन नहीं आ रहा है। మీరు సంకల్పం అయితే చేస్తున్నారు, కానీ దానితో పాటుగా పరమాత్ముడి యొక్క శక్తిని ప్రవహింప చేయటం లేదు, అందుకని మన భర్తలో పరివర్తన రావటం లేదు. तो हर आत्मा के प्रति शुभ भावना, शुभ कामना रखो, उसके साथ साथ ये रूहानी पारमार्थिक ईश्वर का गिफ्ट भी साथ में देते रहना। కాబట్టి ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన ఉంచుతూ వారికి దానితో పాటుగా ఈ పరమాత్మ యొక్క శక్తిని, బహుమతినివ్వండి, ఈశ్వరీయ బహుమతినివ్వండి. कोई एक गरीब पेशेंट है, उनका तबीयत ठीक नहीं है, పేదవాళ్ళైన అనారోగ్యవంతులు వచ్చారు, हॉस्पिटल में सोए हुए हैं, హాస్పిటల్లో పడుకుని ఉన్నారు, उनके पास जाकर आपको कुछ हेल्प चाहिए तो हम दे देंगे, उतना कहकर आएंगे तो कैसा लगेगा? మరి అతనికి ఏదైనా ఖర్చు కావాలంటే ఖర్చు మనం ఫీజు కట్టేసి వస్తాము, అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? नहीं नहीं, सिर्फ कहते हैं आपको कुछ चाहिए तो हमको फोन करके बता दीजिए, हम हेल्प करेंगे, सिर्फ मुंह में कहने में है, कुछ देते नहीं है, कहता कैसा लगेगा? మరి కేవలం అతనితో చెప్పాము, నీకు ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చెయ్యి, మేము హెల్ప్ చేస్తామని చెప్పి వచ్చాము, అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? उसके बदले जब आप देखने के लिए जाते हो, उस समय उनका पेमेंट करेंगे, मेडिसिन देंगे, हेल्प करेंगे, तो कैसा लगेगा? దాంతో పాటుగా వెళ్ళినప్పుడు అతను మందులు కొనిపెట్టమో లేకపోతే ఫ్రూట్స్ కొనిపెట్టమో, అతనికి కావాల్సిన ఏదైనా ఇచ్చి వస్తే అప్పుడే ఎలా అనిపిస్తుంది? तो आज दुनिया वालों को शांति चाहिए ना, बीमार हो गए हैं ना, शक्ति चाहिए ना, वो सभी आत्माओं को क्या करो, इस शक्ति का प्रदान करो, दान करो, तब आपका अकाउंट सेटलमेंट होगा। ఇప్పుడు ప్రపంచం వాళ్ళకి శాంతి శక్తి కావాలి కాబట్టి వారికి మీరు శాంతి శక్తిని యొక్క దానం చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ సెటిల్మెంట్ అవుతుంది. आपको सेवा करने का इच्छा है మీకు సేవ చేయాలనే కోరిక ఉన్నది और सेवा भी कर रहे हो, సేవ కూడా చేస్తున్నారు, तन मन धन समय भी लगा रहे हो, తనువు మనసు ధనము సమయాన్ని కూడా పెడుతున్నారు, लेकिन एक्सपेक्टेड सफलता नहीं मिल रहा है। కానీ మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఊహించిన విధముగా సఫలత లభించటం లేదు. क्योंकि उस समय तन मन धन के साथ ये तपस्या, ये वाइब्रेशन, ये शक्ति, नया अनुभव फ्लो नहीं हो रहा है। తనువు మనసు ధనముతో పాటు ఏదైతే తపస్సు యొక్క శక్తి ఉన్నదో, వైబ్రేషన్స్ ఉన్నాయో అవి ప్రవహించటం లేదు. तो इस साल में ये नवीनता ऐड करो, हर कर्म करते हुए आपके द्वारा नया सुख का, नया स्थिति का, नया स्टेज का अनुभव निरंतर फ्लो होता रहे। ఈ సంవత్సరము దీన్ని ప్రయోగించి చూడండి, ప్రతి సేవలో ప్రతి సమయము మీ కొత్త అనుభూతి యొక్క శక్తి యొక్క శుభకామన యొక్క వైబ్రేషన్ ప్రవహిస్తూ ఉండాలి. इससे क्या होता है? దీంతో ఏమి జరుగుతుంది? मेहनत कम, सफलता ज्यादा, శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ వస్తుంది. बहुत फास्ट रिजल्ट्स आएगा।
చాలా ఎక్కువ రిజల్ట్ త్వరగా రిజల్ట్ వస్తుంది. उसके साथ आपका जो नेचर है ना, संस्कार है ना, बहुत सालों का जो विकार है, आप जानते हो वो आपको निकालने के लिए मुश्किल हो रहा है, वो इतना इजीली परिवर्तन हो जाएगा, आपको लगेगा कुछ जादू हो गया है। మీ కఠిన సంస్కారాలు ఏవైతే మీరు పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అవి కూడా చాలా సహజంగా త్వరగా పరివర్తన అయిపోతాయి. उसके साथ जब सेवा में मेरे बच्चे जाते हैं, जो सेवा साथियों के साथ हिसाब किताब आ जाता है। దాని తర్వాత సేవ కోసం మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు సేవ తోడుండే వాళ్ళతో మీ యొక్క లెక్క ఖాతాలు మొదలవుతాయి. उससे आपका मन क्या होगा, दिल शिकस्त हो जाएगा। దానితోటి మీ మనసు ఏమవుతుందంటే కుచించుకుపోతుంది. उसके बाद घर में आकर बैठकर क्या कहते हो, దాని తర్వాత ఇంటికి వచ్చి ఏమంటారంటే हम कहाँ भी सेवा भी नहीं जाएंगे, डिस्टर्बेंस नहीं चाहिए, चुपचाप बैठेंगे, योग करते रहेंगे, हमको तो बाबा चाहिए ना, मन को बाबा में रखेंगे, मन सा सेवा करेंगे, इसके साथ हिसाब किताब ही नहीं चाहिए, ऐसे बाबा के साथ आकर कंप्लेंट करेंगे। మేము సేవకి వెళ్ళము, ఇంట్లోనే కూర్చుంటాము, బాబా జ్ఞాపకం చేస్తూ ఉంటాము, బయట వాళ్ళతో కలిసినందువల్ల సేవకు పోయినందువల్ల మనసంతా డిస్టర్బ్ అవుతుంది, ఇలా అనుకుంటాం. तो बाबा कहते हैं ए विधि अपनाने से, ఈ విధిని తమదిగా చేసుకున్నట్లయితే दादा भी साथ में रहेंगे, బాప్ దాదా కూడా మీ తోడు ఉంటారు, उसके साथ सेवाधारी आत्माएं भी आपके साथ में रहेंगी, దాంతో పాటుగా సేవాదారి ఆత్మలు కూడా మీ తోడుగా ఉంటారు. उनके साथ हिसाब किताब सेटलमेंट हो जाएगा। వారితో మీకు ఉండే లెక్కాచారం కూడా సమాప్తి అయిపోతుంది. इस विधि से वो शक्ति उन तक जाकर पहुंच जाएगा। ఈ విధి ద్వారా మీ శక్తి వారి దగ్గరికి చేరుకుంటుంది. आप पावरफुल बन जाएंगे, మీరు పవర్ఫుల్ గా కూడా తయారవుతారు. आपका शक्ति का प्रभाव उनके ऊपर आ जाएगा। మీ శక్తి యొక్క ప్రభావం వారి మీద పడుతుంది. जो आपका हिसाब किताब है स्लोली कम होते 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 सेटलमेंट हो जाएगा। మీ యొక్క లెక్కాచారము నెమ్మది నెమ్మదిగా సెటిల్ అయిపోతూ ఉంటుంది. तो वो सभी जो आपका संस्कार है, कमियां है और लोगों के साथ रहने का जो समस्या है, ये सभी प्रॉब्लम इस विधि से सॉल्व हो जाएगा। ఇతరులతో ఉండే మీకు ఒక సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మది నెమ్మదిగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. जब आपका स्थिति पावरफुल होगा और आपके साथ में आने वाले आत्माएं भी उतना पावरफुल ही आएंगे। ఎంతైతే మీరు శక్తిశాలిగా తయారవుతూ ఉంటారో మీ దగ్గరకు వచ్చే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఈ శక్తి యొక్క ప్రభావం పడుతుంది. और जो आत्माएं आते हैं क्वालिटी वाले, वारिस क्वालिटी वाले आते हैं। ఏ ఆత్మలైతే మీకు దగ్గరగా వస్తున్నారో వారు చాలా క్వాలిటీగా, ఉన్నతమైన వారిగా, వారసులుగా తయారవుతారు. तो बाबा कहते हैं बच्चे 33 करोड़ 33 करोड़ आत्माओं को ज्ञान तो देना है। బాబా అంటున్నారు 33 కోట్ల మంది ఆత్మలకైతే జ్ఞానం ఇవ్వాలి. लेकिन एटलीस्ट क्वालिटी वाले 9 लाख आत्मा तो रेडी होना चाहिए ना। అందులో 9 లక్షల మంది క్వాలిటీ ఆత్మలైతే తయారవ్వాలి కదా. हम आपको पूछेंगे 9 लाख रेडी है क्या? ఇప్పుడు బాబా అడుగుతున్నారు 9 లక్షల మంది రెడీ అయిపోయారా? तो बच्चे कहते हैं हाँ बाबा हो गए हैं। పిల్లలు అంటారు ఆ బాబా రెడీ అయిపోయారు అని అంటారు. बाबा पूछते लिस्ट दे दो। బాబా అడుగుతున్నారు లిస్ట్ ఇవ్వండి అని. उस लिस्ट में बाबा के बच्चे के साथ साथ सहयोगी बच्चे, कभी कभी आने वाले बच्चे, शिवरात्रि में आने वाले बच्चे, जो चावल देने वाले बच्चे, उन लोगों को भी ये लिस्ट में आप ऐड कर देते हो। అప్పుడు మీరు ఆ లిస్ట్ లో ఎవరెవరిని యాడ్ చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చేవారు, రోజు వచ్చేవారు, అప్పుడప్పుడు వచ్చేవారు, సహయోగం ఇచ్చేవారిని, రైస్, బియ్యం అవి ఇచ్చే అని ఇస్తారు కదా, అటువంటి వారిని కూడా కలిపేస్తారు అందులో మీరు ఆ లిస్ట్ లో. थोड़ा वीआईपी लोग रहते हैं, माउंट आबू देकर आते हैं, बहन जी फोन करती है शिवरात्रि में आ जाइए, रक्षाबंधन में आ जाइए, उस दिन आते हैं, कुछ लेकर आते हैं, ब्रह्मा भोजन खाते ओम शांति चले जाते हैं, वो भी इस लिस्ट में आ जाते हैं। మీరు మౌంట్ ఆబులో ఎవరైతే ఉన్నారో విఐపీస్ ని వాళ్ళని శివరాత్రి రోజు ప్రోగ్రామ్ చేయడానికి పిలుస్తారు. వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేసి భోజనం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఈ లిస్ట్ లోకి వచ్చేస్తారు. ये बाबा कहते हैं सहयोगी है। బాబా అంటున్నారు వీరిని సహయోగిలు అని అంటారు. इससे जियो निमित्त टीचर बहने भाइयों लोगों ने बुलाया, उनको देखकर वो आ जाते हैं, उनको बुरा ना लगे ऐसे समझ कर आते हैं। నిమిత్తమైన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే పిలిచారో వాళ్ళకి చెడుగా మంచిగా అనిపించాలి కదా, అందుకని వాళ్ళని కూడా లిస్ట్ లోకి తీసుకొస్తారు. तो उन लोगों को, सहयोगी आत्माओं को जो धन दे रहे हैं, जो तन दे रहे हैं, उनको स्नेह में लेकर आना।
ఎవరైతే తనువుని ధనముని ఇస్తున్నారో అటువంటి ఆత్మలను కూడా స్నేహంలోకి తీసుకురండి వారిని కూడా. తీసుకురావాలి. ठीक है, तो बाबा कहते आपका स्नेह नहीं परमात्मा स्नेह. బాబా అంటున్నారు మీ స్నేహం కాదు ఆకర్షించాల్సింది పరమాత్మ స్నేహము. आपका स्नेह क्या होता है? మీ స్నేహం ఏం చేస్తుంది? ब्रह्मा भोजन देने में, गिफ्ट देने में, बहुत अच्छा बात करने में आपका स्नेह होता है. బ్రహ్మ భోజనం తినిపించడంలో, మంచి బహుమతిని ఇవ్వటంలో మీ స్నేహం పనికొస్తుంది. लेकिन उन लोगों को आपके द्वारा ही परमात्मा का स्नेह जाकर उन तक पहुंचना चाहिए, अनुभव होना चाहिए, तब वो बच्चे सहयोगी के साथ साथ स्नेही भी बनेंगे और निरंतर आपके क्लास में आएंगे. వాళ్ళకి ఆ బహుమతులతో పాటుగా ఈశ్వరీయ బహుమతి కూడా అనుభవం కావాలి మీ ద్వారా. అప్పుడు వాళ్ళు సహయోగి నుండి స్నేహిలుగా అవుతారు. నిరంతరం వాళ్ళ నోటి నుండి కూడా బాబా బాబా అనే పదం వెలువడుతుంది. हर रोज क्लास पर आएंगे. ప్రతిరోజు క్లాసు కూడా వస్తారు. भले वो समर्पण नहीं होते हैं, लेकिन निरंतर बाबा के कनेक्शन में रहते हैं. వాళ్ళు మనలాగా సమర్పితం కాకపోయినా నిరంతరం బాబా యొక్క జ్ఞాపకములో ఉంటారు. तो ऐसे आगे सालों में विहंग मार्ग का सेवा करना है. ఇలా ఈ సంవత్సరములో విహాంగ మార్గపు యొక్క సేవ జరగాలి. अभी इसके पहले आप देखेंगे तो ये साल में तो विहंग मार्ग हुआ है, इंप्रूवमेंट्स हैं. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. విహాంగ మార్గం యొక్క సేవ జరిగింది. तो मेरा एग्जाम्पल लेंगे तो पहले हम क्या करते थे, सेवा केंद्र पर जाकर क्या करते थे, सेवा देते थे. నా ఉదాహరణ చూసుకున్నట్లయితే అంతకుముందు నేను సేవా కేంద్రానికి వెళ్ళి సేవ చేసేవారిని. कभी कभी जब स्टार्टिंग में आए 1-2 लोगों को कोर्स देते थे, क्लास करते थे. మొదట్లో ఒకళ్ళిద్దరు క్లాస్ చెప్పేవాళ్ళము. लेकिन आज 3-3 दिन का, 5-5 दिन का बट्टी चल रहा है, इंप्रूवमेंट्स तो है. ఈ రోజు 3 రోజులు 5 రోజులు బట్టీలు చేయిస్తున్నాను. ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. व्हाट्सएप ग्रुप भी है, जूम भी है और यूट्यूब चैनल भी है, बहुत सारे लोगों तक पहुंच रहा है. వాట్సాప్ గ్రూప్ ఉంది, జూమ్ యాప్ ఉంది, తర్వాత యూట్యూబ్ లో కూడా ఉంది. అనేక మందికి సందేశం అయితే వెళ్తుంది. ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. కానీ इसके साथ साथ ये भी एडिशन करना है, तो आगे साल में और भी विहंग मार्ग का सेवा होगा. దీనితో పాటుగా ఈ విధిని కూడా అప్లై చేసినట్లయితే ముందు ముందు ఇంకా ఎగిరే కళ యొక్క సేవ జరుగుతుంది. इससे क्वालिटी वाले आत्माएं आपके पास भी आएंगी, बाबा के पास भी आएंगी. దీనితోటి క్వాలిటీ ఆత్మలు మీ దగ్గరికి వస్తారు, బాబా దగ్గరికి వస్తారు. तो इसका मतलब है अभी तक 9 लाख प्रजा भी रेडी नहीं हुए हैं, तो सोच लीजिए कितना सेवा अभी भी बैलेंस है. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పటి వరకు 9 లక్షల మంది కూడా తయారు కాలేదు అంటే ఇంకా ఎంత సేవ మిగిలి ఉందో ఆలోచించండి. ठीक है, इसीलिए ये नया विधि विधान को आपको अपनाना है. అందుకని ఈ కొత్త విధి విధానాన్ని తమదిగా తయారు చేసుకోండి. आप शुभ भावना शुभ कामना रखते हो कि विश्व का कल्याण हो, प्रकृति संपन्न हो, लेकिन आपके पास उतना शक्ति नहीं है, शक्ति फ्लो नहीं है, तो कैसे होगा? మీరు శుభభావన అయితే పెట్టుకుంటున్నారు, విశ్వ కళ్యాణం జరగాలి అని, ప్రకృతి యొక్క సతో ప్రధానంగా కావాలి అని. కానీ ఆ సంకల్పంతో పాటు మీ దగ్గర శక్తి కూడా ఉండాలి కదా. శక్తి లేకుండా విశ్వ కళ్యాణం ఎలా జరుగుతుంది? अभी लोगों ने, आपने तो पुरुषार्थ तो किया है, अभी जादू मंत्र, जादू का जो दंड है ना, उसको चलाओ, छू मंत्र कर दो, ठीक हो जाएगा. ఇప్పుడు మీరేమంటారంటే బాబా చూ మంత్రం చేయండి అంటారు, జాదూ మంత్రం చేయండి అంటారు. नहीं, जादू मंत्र बाबा हमको दे रहे हैं, उसको अप्लाई करो ताकि लोग तुरंत ध्यान में आ जाएं और बाबा के वारिस बच्चे बन जाएं. బాబా జాదూ మంత్రాన్ని ఇవ్వండి, తురంతగా వాళ్ళంతా బాబా పిల్లగా అవ్వాలి అంటారు. ठीक है, बाबा ने मंत्र आपको दिया है, वो आप यूज करो. బాబా మంత్రాన్ని మీకు ఇచ్చారు, దాన్ని ఉపయోగించండి అంటున్నారు. अभी तक आपने वाणी सेवा की है, ఇప్పటి వరకు మీరు మాటల యొక్క సేవ చేశారు, स्थूल सेवा के लिए भाग दौड़ कर रहे हो, స్థూల సేవ కోసం అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు కూడా. बाबा का सहयोग का अनुभव भी हो रहे हैं, బాబా యొక్క సహయోగం యొక్క అనుభూతి కూడా జరుగుతూనే ఉంది. लेकिन एक्सपेक्टेड रिजल्ट्स नहीं आ रहा है. కానీ ఊహించిన ఫలితాలు రావటం లేదు. अभी वाणी के द्वारा सेवा से धरनी रेडी हुई है, ఇప్పుడు మాటల యొక్క సేవ ద్వారా భూమి తయారైంది, हल चलाया है.
నాగలి దున్నారు, और उसमें बीज भी डाला है, దానిలో బీజాలు కూడా వేశారు, लेकिन उसमें योग का प्राप्ति का पानी नहीं डाला है। కానీ దానిలో యోగము యొక్క ప్రాప్తి యొక్క నీళ్లు పోయటం లేదు. ज्यादा ज्ञान सुन रहे हो ఎక్కువ జ్ఞానం వింటున్నారు, और ज्ञान ज्यादा पढ़ रहे हो, జ్ఞానం ఎక్కువగా చదువుకుంటున్నారు, लेकिन वही ज्ञान योग में, अनुभव में, संपन्नता में, विशेषता में, शक्ति में, प्राप्ति में परिवर्तन नहीं हुआ। ఆ జ్ఞానము యోగములో విశేషతలోకి పరివర్తన కావటం లేదు, శక్తిలోకి పరివర్తన కావటం లేదు. जब आपके पास प्राप्ति नहीं है तो आप किसको कितना क्या देंगे? మరి మీ దగ్గరే ప్రాప్తి లేకపోతే మీరు ఎవరికి ఏమి ఇస్తారు? तो पहले आप प्राप्ति संपन्न बनो, तब आप और किसी को संपन्न बना सकते हो। మీరు మొదట ప్రాప్తి సంపన్నంగా అయినట్లయితే మీరు ఇతరుల్ని ప్రాప్తి సంపన్నంగా చేయగలుగుతారు. वाणी के साथ साथ मनसा शक्ति का भी सेवा करना है। మాటలతో పాటుగా మనసా శక్తి ద్వారా కూడా సేవ చేయాలి. अभी बाबा क्वेश्चन पूछते हैं, ये सेवा कौन स्टार्ट करेंगे? మరి బాబా ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, మరి ఈ సేవని ఎవరు మొదలు పెడతారు? अभी आप हाथ उठाए, कौन कौन करने के लिए रेडी है? ఇప్పుడు మీరు చేతులు ఎత్తండి, ఎవరెవరు చేయడానికి రెడీగా ఉన్నారని. 1 2 2 आत्मा ही हाथ उठाया, ఇద్దరే చేతులు ఎత్తారు, 2 3 4 लोगों ने हाथ उठाए, ठीक है। నలుగురు చేతులు ఎత్తారు. ये लोग कहते हैं भाई जी हमने तो हाथ उठाया है, लेकिन मुरली में बाबा ने मधुबन वालों को कहा है। కొంతమంది ఏమంటే మేమైతే చేతులు ఎత్తాము, బాబా ఇది మధువన వాళ్ళ గురించి చెప్తున్నాడు అంటారు. वो हमारा नहीं है, मधुबन वालों को करने दीजिए, उसके बाद हम फॉलो करेंगे। ఇది మధువన వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళు చేసిన అప్పుడు మనం వాళ్ళని అనుసరిద్దాము అంటారు. बाबा कहते हैं बच्चे आप अभी मधुबन वाले ही हो। బాబా అంటున్నారు మీరు కూడా మధుబన్ నివాసులే. जब आप बीके बने, आपका परमानेंट एड्रेस मधुबनी है। మీరు ఎప్పుడైతే బ్రహ్మ కుమార్ కుమారులుగా అవుతారో మీ పర్మనెంట్ అడ్రస్ అందరిది మధుబనే. लेकिन सेवा के लिए आपको मैंने देश विदेश, यूपी, दिल्ली, हैदराबाद, वैजाग भेजा है। సేవ కోసం మీరంతా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు స్థానాల్లో ఉన్నారు, लेकिन आपका परमानेंट एड्रेस मधुबनी में है, इसीलिए हर आत्मा का जिम्मेदारी है आपको ही स्टार्ट करना है। కాబట్టి మీ పర్మనెంట్ అడ్రస్ మధుబని, ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మీరే బాధ్యత తీసుకొని ఈ సేవను మొదలు పెట్టండి. तो इसके लिए ट्रेनिंग कहाँ मिलेगा? మరి దీనికోసం ట్రైనింగ్ ఎక్కడ లభిస్తుంది? मधुबन जाना है क्या? మరి మధుబనికి వెళ్ళాలా? बाबा अभी ट्रेन टिकट नहीं कर सकते हैं, कोरोना है, क्या करें? బాబా ఇప్పుడు మరి ట్రైన్ టికెట్ చేయించడం వీల్లేదు, ఇప్పుడు కరోనా వచ్చింది. जब लॉकडाउन कंप्लीट हो जाएगा, जब मधुबन जाने का रास्ता ठीक हो जाएगा, तब हम वहां जाएंगे, ट्रेनिंग लेंगे, उसके बाद हम पुरुषार्थ करेंगे। బాబా లాక్డౌన్ పూర్తి అయిపోయిన తర్వాత మరలా మేము టికెట్ తీసుకొని మధుబనికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చి అప్పుడు మొదలు పెడతాము. तो बाबा कहते तब तक 2022 चला जाएगा बच्चे। అప్పటి వరకు 2022 అయిపోతుంది. तो बाबा मधुबन कहते क्या कहते हैं? जहाँ आत्मा परमात्मा साथ में है, परमात्मा का जो मधु है, सार है, वेद का सार है, जो आप अपने भ्रकुटी में अनुभव करते हो और परमधाम में अनुभव करते हो, वही मधुबन है। మధుబన్ అనగా ఆత్మ పరమాత్ముడితోటి ఏదైతే వేదాల యొక్క సారాన్ని ఆత్మ గ్రహిస్తూ ఉంటుందో, ఆత్మ అనుభూతి చేసుకుంటూ ఉంటుందో, పరమాత్మ మనసు పెట్టి అదే మధుబనము. భృగుటి మధ్యస్థానంలో కానీ పరంధామంలో కానీ ఎక్కడైనా సరే పరమాత్ముడితోటి ఆత్మ ఏదైతే అనుభూతి చేసుకుంటుందో అది మధుబనము. तो पहले आपको अनुभव करना है। కాబట్టి మొదట మనం అనుభూతి చేసుకోవాలి. मधुमक्खी क्या करती है? తేనెటీగలు ఏం చేస్తాయి? अलग अलग फूल में ऊपर जाकर, फ्रूट्स के ऊपर जाकर बैठ के वहां का जो सार लेकर आके एक जगह पर इकट्ठा करता है, और उसको हम लेकर आके क्या करते हैं, 2 शाखा साथ मिलाकर खा लेते हैं रेडीमेड। తేనెటీగలు ఏం చేస్తాయంటే వేరే వేరే చెట్ల మీద వాలి అక్కడున్న సుగంధాన్ని తీయదనాన్ని తీసుకుని వచ్చి ఒక చోట తేనె తిట్టుని తయారు చేస్తాయి. మనం ఏం చేస్తామంటే ఆ తేనె తిట్టుని పగల కొట్టేసి మనం దోశలో వేసుకొని మనం రోజు తింటాం. तो बाबा कहते हैं बच्चे वेद शास्त्रों का सार मैं देता हूँ।
అందుకనే బాబా అంటున్నారు, వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని మీకు నేను ఇస్తున్నాను. विकर्म विनाश करने का विधि और शक्ति मैं देता हूँ. వికర్మల వినాశనం అయ్యే విధి శక్తి నేను ఇస్తున్నాను. विश्व परिवर्तन करने का शक्ति मैं देता हूँ. విశ్వ పరివర్తన చేసే శక్తి కూడా నేను ఇస్తున్నాను. नवयुग निर्माण करने के लिए मैं आपको साधन के रूप में यूज करता हूँ. నవయుగ నిర్మాణం కోసం మిమ్మల్ని సాధనముగా ఉపయోగించుకుంటున్నాను. आपका सारा समस्या सॉल्व करने का विधि मेरे पास है. మీ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధి నా దగ్గర ఉన్నది. सिर्फ आप मेरे पास आ जाओ, अपने मन मेरे हाथ में दे दो. కేవలం మీరు నా దగ్గరకు వచ్చి మీ మనసుని నా చేతికి ఇవ్వండి. ऐसे करने से आपका सारा अकाउंट सेटलमेंट हो जाएगा. आप निरंतर ईश्वरीय सेवा में रह सकते हो. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ అన్ని లెక్క ఖాతాలు పరిసమాప్తమవుతాయి. మీరు సదా ఈశ్వరీయ సేవలో ఉండవచ్చు. आपको प्राप्ति मिलता है. అప్పుడు మీకు ప్రాప్తి కూడా లభిస్తుంది. सत्युग का प्राप्ति अलग है, संगम युग का प्राप्ति अलग है. సత్యయుగం యొక్క ప్రాప్తి వేరు, సంగమ యుగం యొక్క ప్రాప్తి వేరు. सत्युग का प्राप्ति तो ऑटोमेटिकली मिल ही जाएगा, उसके बारे में टेंशन लेने का जरूरत नहीं है. సత్యయుగం యొక్క ప్రాప్తి ఆటోమేటిక్ గా మనకి ఏదైతే లభించాలో అది తప్పకుండా లభించి తీరుతుంది. लेकिन वर्तमान समय के अनुसार हमको संगम युग का प्राप्ति लेना है. వర్తమాన సమయంలో మనము సంగమ యుగం యొక్క ప్రాప్తిని అనుభూతి చేసుకోవాలి. किनसे लेना है? ఎవరితో తీసుకోవాలి ప్రాప్తి? एक परमात्मा से लेना है, పరమాత్ముడితోటి, मनुष्यात्माओं से लेना है, మనుష్యాత్మలతోటి, पंच तत्वों से लेना है. పంచతత్వాలతోటి. क्या लेना है? ఏం తీసుకోవాలి? दिल का थैंक्स लेना चाहिए कि हमको कुछ नया दिया, जो हम मांग रहे थे, जो हम ढूंढ रहे थे, वो आप देने के लिए निमित्त बने. ये अनुभूति उनको होना चाहिए. హృదయపూర్వకమైన అనుభూతిని వాళ్ళు పొందాలి. మేము ఏదైతే వెతుకుతున్నామో, ఏదైతే మేము కావాలనుకుంటున్నామో, దేనికోసం అయితే పరిభ్రమిస్తూ వచ్చామో అది మీ ద్వారా మాకు లభించింది. దానికి బదులుగా హృదయపూర్వకమైన అభినందనలు వాళ్ళ దగ్గర నుంచి మీరు పొందాలి. अभी आप संकल्प कर रहे हो विश्व परिवर्तन के लिए, मनुष्य आत्माओं के लिए, अपने परिवार के लिए, लौकिक परिवार के लिए वाचा माना संकल्प तो कर रहे हो, लेकिन उसके साथ साथ इक्वल एनर्जी फ्लो नहीं कर रहे हो. ఇప్పుడు మనము మన లౌకిక పరివారం గురించి, ఇతరుల గురించి సంకల్పం అయితే చేస్తున్నాం, కానీ దానికి తగిన విధంగా మనసా శక్తి లేదు మన దగ్గర. तो हर दिन ज्ञान से भी ज्यादा योग में ज्यादा समय रहना है. అందుకని ప్రతి రోజు కూడా జ్ఞానము కంటే ఎక్కువగా యోగములో సమయాన్ని ఇవ్వాలి. तो इस दुनिया में नया युग आ जाएगा. అప్పుడు ఈ ప్రపంచములో కొత్త యుగం వస్తుంది. तो आगे जाते जाते एक सेकंड वो स्थिति में आपको रहना है. एवरीडे आपका योग का अनुभूति वेरिएशन होना चाहिए, अच्छे की तरफ होना चाहिए. तब समझ लीजिए आपका विधि ठीक है. రోజు రోజుకి యోగములో ప్రతి సెకండు మన యొక్క స్థితి పెరుగుతూ ఉండాలి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనము కరెక్ట్ విధానంలో వెళ్తున్నామని, తగ్గిపోకూడదు. ठीक है. अच्छा, ओम शांति. थैंक यू बाबा. अच्छा, ओम शांति. थैंक यू बाबा. Okay.